నేను మీ కిరా కార్పిని అందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, సినిమాలకు సంబంధం లేదు, వ్యాపారాలకు సంబంధం లేదు, మిగతా ఇతరత్ర ఎంటర్టైన్మెంట్లకు కూడా ఇది సంబంధం లేదు. ఇది కేవలం సైలెన్స్ అన్నా, ఇది కేవలం మదరాశీల మధ్యన నలిగిపోతున్న తెలుగు వాళ్ళు బానిసత్వంతో ఇబ్బంది పడుతుంటే, ఆ మదరాసుల మధ్యన వివక్షతో, దౌర్జన్యాలతో, దౌర్భాగ్యాలతో, రకరకాలైనటువంటి కారణాలతో అప్పట్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసుల మధ్యన ఉండేవాళ్ళు, అంటే తమిళనాడులో ఉండేవాళ్ళు. దాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ అనేవాళ్ళు. ఆ మద్రాసు ప్రెసిడెన్సీలో మన తెలుగు వాళ్ళందరూ కూడా వివక్షకు గురయ్యేవాళ్ళు. అంటే వాళ్ళే నామినేటెడ్ పోస్టులు, విద్యుత్ శక్తి కావచ్చు, తర్వాత వచ్చి తాగునీరు, సాగునీరు కిండలుగా మాట్లాడేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, వివక్షగా భావించేవాళ్ళు. ఆ విధంగా ఎలా అయితే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చొరబడి ఏ విధంగా వ్యాపారంతో వచ్చి ఇబ్బంది పెట్టారు, అలానే మదరాసీలు కూడా అప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా మదరాసీల మధ్యన కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతింటుంటే దాన్ని పూర్తిగా మార్చివేయాలి, మార్పు కోరుకోవాలి అనుకొని ఒక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు, శ్రీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన కన్ను మూశారు. దాని త్యాగఫలం మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి మార్చి 16వ తారీఖు, డిసెంబర్ 15వ తారీఖుని జననం, మార్చి 16 అయితే డిసెంబర్ 15 మరణంగా చేసాం. దాన్ని ఆత్మార్పణ దినం అని కూడా అంటారు. సో డిసెంబర్ 15 దగ్గర పడింది. కాబట్టి ఆయన యొక్క త్యాగఫలం ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బతకగలుగుతున్నారంటే దానికి ప్రథమ కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఘనతను కానీ, ఆయన యొక్క గొప్ప విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియాలి అన్న ఒక విషయంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ప్రెస్ మీట్లకి దీనికి సంబంధం లేదు, ఇది వ్యాపారాలకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత కలిగినటువంటి ప్రెస్ మీట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆ మహానుభావుని డిసెంబర్ 15వ తారీఖు స్మరించుకోవాలి. కాబట్టి నేను ముందుగా చెప్పేది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది, నా శిరస్సు ఉంచి ప్రతి తెలుగువాడి పాదాల చెంత ఉంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. ఆయన జీవితం ఎలాంటిది, ఆయన జీవితంలో ఏం కోల్పోయాడు, ఆయన నిస్వార్థంగా ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ని, ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కూడా ఆజ్యం పోసినటువంటి పూజ్యుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారికి ఒక అక్క ఉండేవాళ్ళు, ఆమె పేరు గురమ్మ. గురమ్మ గారు భర్త చనిపోయిన తర్వాత అప్పటికి గురమ్మ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన పేరు ఎన్ఆర్ గుప్తా గారు. సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు కూడా పొట్టి శ్రీరాములు గారు మరణించేంత వరకు కూడా వెన్నంటే ఉన్నాడు, ఒక లక్ష్మణుడు మాదిరిగా, మేనలుడు అయినప్పటికి కూడా. ఆ ఎన్ఆర్ గుప్తా గారు తన జీవితం మొత్తం కూడా త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారి గురించి, మొత్తం జీవితం కోసం. సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కూతుర్లు, వాళ్ళ పాపలు ఆ రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష జరిగేటప్పుడు కళ్ళ ముందే అవన్నీ చూసి భావోద్వేగానికి లోనైన వాళ్ళు, అంటే మనం వింటున్నాం, చూసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ ఇద్దరు, అంటే ఎన్ఆర్ గుప్తా గారి, అంటే మన పొట్టి శ్రీరాములు గారి మనవరాలను కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ రేవతి గారు, అదేవిధంగా అనురాధ గారు. ఇప్పుడు ఆయన అన్నట్టుగా మా నాన్నగారు మొత్తం తాతగారితోనే ఉండేవారు. 10th వరకే చదువుకున్నారు మా నాన్న. చదువుకున్న తర్వాత మొత్తం తాతగారితోని ఆ దీంట్లో ఆయన చేసిన ఉప్పు సత్యాగ్రహం కానీ వీటి కానీ అన్నిట్లో కూడాను పాల్గొనేవారు అనమాట. హీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట ఆ విధంగా. పోతే మా నాన్నగారు అంటే కొంత ఇప్పుడు ఏం చెప్తున్నంటే, ఆ రోజుల్లో స్వాతంత్రం కొరకు ఎన్నో కుటుంబాలు అందరు కూడాను గాంధీ గారిని ఫాలో అయ్యి చేశారు. ఐఎమ్ సారీ, నేను కొంచెం మధ్య మధ్యలో తెలుగు, కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాను, నాకు కొంచెం అయితే
అలాగే మా నాన్నగారు అమ్మగారు కూడా తాతగారితో పాటు ఉండటం కాకుండా ఆయన విధిలో ఆయన చేస్తున్నప్పుడు ఆ కాలంలో మన స్వతంత్ర పోరాటంలో మా నాన్నగారు అమ్మగారు కూడాను చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరు కూడాను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సమాచారం అందించేవారు, ఆ పని చేసేవారు అనమాట. అంటే ఆ రోజుల్లో హోల్డాల్స్ ఉండేది, మీకు తెలిసి ఉండదు, చాలామంది చిన్నవాళ్ళు అన్నారు. హోల్డాల్ ఎక్కడికన్నా పోతే హోల్డాల్లో అన్ని బట్టలన్నీ పెట్టుకొని చుట్టుకొని తీసుకుపోతారండి. ఆ హోల్డాల్లో ఆ లెటర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానిలో కుట్టేసి హస్బెండ్ అండ్ వైఫ్ లాగా వాళ్ళిద్దరూ కుటుంబీలాగా ఎవరికి అనుమానం రాకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేవారు అనమాట యాక్టివ్గా. 1952 అక్టోబర్ 19వ తారీఖు దీక్ష చేసే ముందు రోజు తీసుకున్న ఫోటో ఇది. మళ్ళీ ఎన్ఆర్ గుప్తా గారు, మేడం గారి యొక్క ఫాదరు పక్కనే ఉన్నారు చూడండి. పొట్టి శ్రీరాములు గారి వాళ్ళ అక్క బిడ్డ ఎన్ఆర్ గుప్తా గారు, ప్రొఫెసర్ రేవతి గారు, అనురాధ గారి యొక్క నాన్నగారు. దాని తర్వాత ఆల్మోస్ట్ చనిపోయే రోజుకు వచ్చేటప్పటికి ఇది చూడండి, ఈ ఫోటో. అక్కడ అమాయకంగా కూర్చోన్న అనురాధ గారిని చూడొచ్చు మీరు. తాతగారు ఆరోగ్యం విషమంగా మారింది. మీరు గమనిస్తే ఇది వచ్చి ఎన్ఆర్ గుప్తా గారు, ఆయన సతీమణి. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు. ఈ పక్కన కళ్ళజోడు పెట్టుకుంది బురుసు సామమూర్తి గారు, ఆయన ఇల్లు ఇచ్చింది, చెన్నైలో ఉంటుంది ఇప్పుడు కూడా అది. అందరికీ నమస్కారాలండి. చాలా చిన్నదాన్ని కాబట్టి నాకు ఎక్కువ జ్ఞాపకాలు ఉండవు, కానీ కొన్ని మనసుకి హత్తుకొని ఉంటాయి. అవి అసలు చచ్చే వరకు మర్చిపోలేము మనం. అట్లాంటిది మా తాతని చూసిన అన్ని రోజులు గుర్తున్నాయి. ఎవరెవరో రావటం వెళ్ళటము, ఆయన గురించి కనుక్కోవటం అంతా ఉండేది. మొదల్లో అసలు దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. మరి కొన్ని రోజుల తర్వాత, ఒక 20 రోజులు 30 రోజుల తర్వాత అసలు తలుపులో నుంచి ఎంట్రన్స్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఆయన పరిస్థితి దేని గురించో తెలియదు కాబట్టి తలుపు దగ్గర నుంచి చూసి వెళ్ళేవాళ్ళు. అట్లా ఉపవాసం ఉన్నారు ఆయన, దీక్షలో ఉన్నారని చెప్పేసి. రాత్రి నాకు నిద్ర వచ్చే వరకు అక్కడే ఆయన ఎదురుగా పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చుని ఉండేదాన్ని అనమాట నేను. కాబట్టి ఆఖరి క్షణంలో కూడా ఆయన శ్వాస పోయింది కూడా నేను చూశాను. అది మటుకు మర్చిపోలేను, ఆయన అట్లా పడిపోవటం. అప్పుడు ఆయన దీక్ష చేస్తున్నప్పుడు పెట్టినటువంటి ఒక అట్ట మీద రాసుకున్నారు,